ఐపీఎల్ 2026 సీజన్లో కింగ్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 279వ ఐపీఎల్ మ్యాచ్. దాంతో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలను కూడా అధిగమించి ఐపీఎల్ సుల్తాన్గా అవతరించాడు. ధోని, రోహిత్ వేర్వేరు టీమ్స్ తరపున ఈ మైలురాయిని చేరుకోగా, కోహ్లీ మాత్రం మొదటి నుంచి ఒకే ఒక్క టీం తరపున ఆడుతూ ఈ ఘనత సాధించడం విశేషం. 2008 నుంచి 2026 వరకు అంటే 19 సీజన్ల పాటు ఒకే టీంకు ఆడిన ఏకైక ప్లేయర్గా కోహ్లీ నిలిచాడు. 279 మ్యాచుల్లో 9000 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా కూడా కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్ హిస్టరీలోనే 14,000 పరుగుల మార్క్ను చేరుకున్న ప్లేయర్గా కూడా రికార్డు సృష్టించాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్ తర్వాత తన రికార్డ్స్ గురించి కోహ్లీ మాట్లాడుతూ తనకు బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టమని అన్నాడు. ఎన్ని రికార్డ్స్ వచ్చినా కూడా అవి లెక్క చేయకుండా తన గేమ్పై మాత్రమే ఫోకస్ చేస్తున్న విరాట్ కోహ్లీ పట్టుదల చూసి మాజీ ప్లేయర్స్ కూడా షాక్ అవుతున్నారు. ఆచి చికెన్ మసాలా